ఈయన బాగా నాకి కొరికాడు పెరుగులని. ఇలా ఉంది బయట పరిస్థితి. నేను గతి లేక వాళ్ళతో పాటు వెళ్ళి సినిమా చూడాల్సిన అవసరం వచ్చింది. పాపం కొత్త టాలెంట్ కదా, ఎంకరేజ్ చేయొచ్చు ఒకవేళ సినిమా బాగుంటే అని వెళ్ళి సీట్లో కూర్చున్నాను. 3 గంటలు గుద్దుళ్ళు తన్నుళ్ళు తప్ప సినిమాలో ఏమీ లేదు. ఆ సినిమా లాగా కూడా నాకు అనిపించలేదు. ఇది యాక్చువల్లీ తను ఈ సినిమాని తన యూట్యూబ్ ఛానల్లోనే రిలీజ్ చేసుకొని ఉంటే కనీసం ఆ ఖర్చుల డబ్బులన్నా వెనక్కి వచ్చేవని నా ఫీలింగ్. ఇలాంటి ఫ్రాడ్లే ఈ సినిమా బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు. కానీ ఏ ఒక్క పెద్ద రివ్యూవర్ కూడా ఈ సినిమా పైన రెస్పాండ్ అవ్వాలని కూడా కనీసం అనుకోవట్లేదు. ఇలా ఉంది దీని పరిస్థితి. కానీ పలానా సినిమా తీసిన పర్సన్ మాత్రం చొక్కా ఎత్తుకొని హిట్ అయింది సినిమా అని ఫేక్ మాటలు మాట్లాడుతున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ మీరు సినిమా చూడకపోయి ఉంటే చూడకుండా ఉండడమే బెటర్. మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం